చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డాలర్కు ప్రత్యామ్నాయంగా బ్రిక్స్ దేశాల కరెన్సీ. ట్రంప్ సుంకాలను ఎదుర్కొనేందుకు ఈ కొత్త ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బ్రెజిల్ అధ్యక్షుడు లులు వర్చువల్ సమిట్ అయితే ఏర్పాటు చేశారు. ట్రంప్ బెదిరింపులు బ్రిక్స్ లో కొత్త కరెన్సీపై చర్చలకు దారితీసిందని చెప్పుకోవచ్చు. బ్రిక్స్ దేశాలపై ట్రంప్ 100% సుంకాల బెదిరింపు ప్రపంచ వాణిజ్యంలో దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న డాలర్కు చెక్ పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న టారిఫ్ విధానాలను ఎదుర్కోవడానికి బ్రిక్స్ దేశాలు ఒక కొత్త కరెన్సీని రూపొందించే ఆలోచనలో ఉన్నాయా అంటే అవును, ఇదే ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వేదికపై జరుగుతున్న హాట్ టాపిక్. గత కొద్ది రోజులుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. కొత్తగా ట్రంప్ ప్రభుత్వం భారీగా సుంకాలు విధిస్తూ ఉండడంతో బ్రిక్స్ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఈ కూటమిలో భాగమైన బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డాక్టర్ సిల్వా ఒక కీలకమైన వర్చువల్ సమిట్ అయితే ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ సమావేశం ద్వారా ట్రంప్ బెదిరింపులను ఎలా ఎదుర్కోవాలో బ్రిక్స్ దేశాలు చర్చించనున్నాయి. అయితే ఈ కొత్త కరెన్సీ ఆలోచనపై బ్రెజిల్ అధ్యక్షుడు లులా ఒక కీలకమైన ప్రకటన అయితే చేశారు. మేము డాలర్కు వ్యతిరేకంగా ఏం చేయాలనుకోవడం లేదు. డాలర్ ఒక ముఖ్యమైన కరెన్సీగా కొనసాగుతుందని మేము భావిస్తున్నాం. బ్రిక్స్ దేశాల మధ్య వ్యాపారాన్ని మరింత సులభతరం చేయడానికి ఒక ఉమ్మడి కరెన్సీని తయారు చేసే ఆలోచన మాత్రమే ఉంది అని కూడా ఆయన చెప్తున్నారు. ఈ విషయంలో ఇంకా పరిశోధన జరగాలని కూడా ఆయన చెప్పారు. అంటే ఈ ప్రయత్నం డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించడానికి కాకుండా కేవలం వ్యాపార అవసరాల కోసమేనని కూడా బ్రెజిల్ ఇక్కడ స్పష్టం చేస్తోందని చెప్పుకోవచ్చు. ఇక కొత్త కరెన్సీ వ్యవహారంపై భారతదేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ దీనిపై ఒక క్లారిటీని అయితే ఇచ్చారు. బ్రిక్స్ కూటమిలో భారత్ ఒక కీలక సభ్య దేశమని, ఉమ్మడి ప్రయోజనాలపై ఇతర సభ్యులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతుందని కూడా ఆయన అంటున్నారు. అయితే డాలర్కు వ్యతిరేకంగా భారత్కి ఎలాంటి ఎజెండా లేదని కూడా ఆయన తేల్చి చెప్పారు. ఇది ఈ అంశంపై భారతదేశం తీసుకుంటున్న జాగ్రత్తపూర్వక వైఖరిని సూచిస్తుంది. ఇదిలా ఉండగా గత జనవరిలో డొనాల్డ్ ట్రంప్ బ్రిక్స్ దేశాలకు ఒక తీవ్రమైన హెచ్చరికనైతే చేశారు. ఒకవేళ బ్రిక్స్ దేశాలు డాలర్ను దాటవేసి ఉమ్మడి కరెన్సీని రూపొందించడానికి ప్రయత్నిస్తే వాటిపై ఏకంగా 100% సుంకాలు విధిస్తానని కూడా ఆయన బెదిరించడం జరిగింది. ఏ బెదిరింపులు మినహాయింపు లేకుండా అందరికీ వర్తిస్తాయని కూడా ఆయన చెప్పారు. ఇలాంటి కఠినమైన బెదిరింపుల మధ్య ఈ వర్చువల్ సమిట్ జరగడం అంతర్జాతీయంగా చాలా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో బ్రిక్స్ దేశాలు అమెరికా ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటాయో, డాలర్ ఆధిపత్యానికి ఎలాంటి ప్రత్యామ్నాయాలు తీసుకొస్తాయి కూడా మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అంటున్నారు. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ సంస్థ విశ్లేషణ ప్రకారం మనం చూస్తే ప్రత్యర్థి దేశాలను బెదిరించేందుకు అమెరికా చేపడుతున్న చర్యలే ఈ మార్పుకు కూడా ప్రధాన కారణంగా ఇక్కడ మనకు కనిపిస్తోంది. ఇది అంతర్జాతీయ వాణిజ్యంలో గణనీయమైన మార్పులకు దారితీస్తుందని కూడా అంటున్నారు. ప్రత్యర్థి దేశాలను బెదిరించేందుకు అమెరికా చేపట్టే ఆర్థిక చర్యలు ఆ దేశాలను డాలర్ ప్రత్యామ్నాయం వైపు నెడుతున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ పేమెంట్స్ వ్యవస్థ స్విఫ్ట్ను ఉపయోగించకుండా నిషేధానికి గురైన రష్యా, ఇరాన్, వెనజువెలా వంటి దేశాలు డాలర్లలో చెల్లింపుల స్వీకరణను నిలిపేశాయి. దీంతో భారత్, చైనా వంటి దేశాలు తమ సొంత కరెన్సీలోనే ట్రేడింగ్ చేస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ డాలరేతర కరెన్సీల్లో ట్రేడింగ్ చేస్తున్నందుకు బ్రిక్స్ దేశాలపై 10% పన్నునైతే ప్రతిపాదించారు. వాషింగ్టన్ యొక్క ఒంటెద్దు పోకడల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని, కానీ అమెరికా దీన్ని గుర్తించడం లేదని జీటీఆర్ఐ అభిప్రాయపడుతోంది. వివిధ దేశాలు డాలర్ నుంచి దూరంగా జరగడం తిరుగుబాటు కాదు, వారికి మిగిలినదొక్కటే మార్గం అని జీటీఆర్ఐకి చెందిన అజయ్ శ్రీవాస్తవ కూడా చెప్తున్నారు. రష్యా, చైనాల మధ్య 90% వాణిజ్యం రూబుల్ లేదా యువాన్లలో జరుగుతుంది. భారత్ రూపాయలు, దిర్హాముల్లో రష్యా చమురు కొనుగోలుకు చెల్లింపులు చేస్తోంది. పెట్రో డాలర్ ఒప్పందం చేసుకున్న సౌదీ అరేబియా కూడా డాలరేతర చమురు వ్యాపారానికి తెరతీసిందని కూడా చెప్తున్నారు. అమెరికా ఆంక్షలే ఆయా దేశాలను డాలర్ ప్రత్యామ్నాయాలు వెతికేలా ప్రేరేపిస్తున్నాయి. బ్రిక్స్ దేశాలపై 10% పన్ను, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే 500% టారిఫ్లు అమెరికాతో వాణిజ్య ఒప్పందాలను మరింత జటిలం చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ దేశాల నుంచి చమురు, గ్యాస్ కొనేవారు డాలర్కు ప్రత్యామ్నాయాలను ఎంచుకుని చెల్లింపులు చేస్తున్నారు. వీటిని ఆయా దేశాల డాలర్ వ్యతిరేక విధానాలు అనకుండా రక్షణాత్మక వ్యవస్థలు అని కూడా పేర్కొంది.
డాలర్ కొంత ఉన్న దేశాలతో ట్రేడ్ సెటిల్మెంట్ రూపాయలు చేసుకునేందుకు 2022లో ఆర్బీఐ అనుమతించింది. ఈ క్రమంలో రష్యా బ్యాంకులు చమురు చెల్లింపుల సెటిల్మెంట్ల కోసం రూపే అకౌంట్స్ తెరిచాయి. బ్రిక్స్కు కామన్ కరెన్సీని తీసుకురావాలన్న ప్రతిపాదనను భారత్, చైనాలు తిరస్కరించాయని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు.